అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుచిః అపవిత్ర పవిత్రో వా సర్వావస్థంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఈ విధంగా శుద్ధి చేసుకోవాలి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అంటూ నమస్కారం చేసుకోవాలి. ఆచమ్యః ముందుగా చేతిని కడుక్కున్న తర్వాత ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః అంటూ 3 సార్లు నీటిని తాగి తర్వాత మళ్ళీ చేతిని కడుక్కోవాలి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటూ విష్ణువుని పూజించాలి. దీపారాధన. దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః. సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాశ్చ దేహి మే. భో దీపదేవి రూపస్త్వం కర్మ సాక్షిః విఘ్నకృత్. యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే. ఇప్పుడు దీపానికి గంధం పసుపు కుంకుమలతో బొట్టు పెట్టిన తర్వాత అక్కడ ఒక పుష్పాన్ని 2 అక్షతలను కూడా ఉంచాలి. 2 అక్షతలను తీసుకొని ఓం ఉత్తిష్టంతు భూత పిశాచ హేతే భూమిభారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అపసర్పస్తు తే భూత ఏ భూత భూమి సంస్థిత ఏ భూత విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా. ఇప్పుడు ఆ అక్షతలని వాసన చూసి ఎడమ భుజం పక్కగా వెనకకు పడేయాలి. ఇప్పుడు ప్రాణాయామానికి అనుకూలంగా ముక్కును పట్టుకుని ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం అపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అంటూ ప్రాణాయామాన్ని పూర్తి చేయాలి. సంకల్పం. మమ ఉపాత్త సమస్త దుర్తిక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాగోదావరీ నద్యౌ మధ్యప్రదేశే లక్ష్మీనివాసగృహే సమస్తదేవతా బ్రాహ్మణ ఆచార్య హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ చిత్తానక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రము నామధేయము ధర్మపత్ని పేరు చెప్పుకున్నాక అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన సంయుద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు వినాయక పూజ ప్రారంభ. ప్రార్థన. భవసంచిత పాపోగ విధ్వంసన విచక్షణం విఘ్నానాంతకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్త్యాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యానం. ధ్యాయేత్ గజాననం దేవం తప్త కాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి. ఆవాహనం. అత్రాగచ్చ జగద్వంద్యా సురరాజార్చితేశ్వర అనాథనాద సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః ఆవాహయామి. ఆసనం. మౌక్తికై పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ఆసనం సమర్పయామి. 2 అక్షతలను స్వామివారి వద్ద వేసి నమస్కారం చేసుకోవాలి. అర్ఘ్యం. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానర్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. పాద్యం.
గజభక్త నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహానద్విరదానన ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పాద్యం సమర్పయామి. ఆచమనీయం. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవర పూజిత గృహానాచమనం దేవతుభ్యం దత్తం మయా ప్రభో ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి. మధుపర్కం. దధి క్షీర సమాయుక్తం అధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజభక్త నమోస్తుతే ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి. ఇప్పుడు స్వామివారి వద్ద నీటిని వదలాలి. పంచామృత స్నానం. స్నానం పంచామృతైర్దేవ గృహానగరనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్యः ఆహృతైరమలైర్జలై స్నానం కుర్ష్య భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. స్వామివారి వద్ద నీటిని వేయాలి. వస్త్రం. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రద గృహానత్వం లంబోదరహరాత్మజ ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారికి కొత్త బట్టలు లేదా పత్తిని సమర్పించాలి. యజ్ఞోపవీతం రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనోత్తరీయకం గృహానదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. పత్తికి పసుపును అద్దుతూ స్వామికి యజ్ఞోపవీతంగా సమర్పించాలి. గంధం. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః శ్రీగంధాన్ ధారయామి. ఒక పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారి వద్ద ఉంచాలి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండూలాన్ శుభాన్ గృహాన పరమానంద శంభూపుత్ర నమోస్తుతే ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పాణి. సుగంధాని చ పుష్పాని జాతి కుందముఖాని చ ఏకవింశతి పత్రాని సంగృహాన నమోస్తుతే ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః పుష్పై పూజయామి. స్వామివారికి వీలైతే 21 రకాల పుష్పాలతో పూజన చేయాలి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్పౌ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం అకువాహనాయ నమః ఊరం పూజయామి. ఓం హేరంభాయ నమః కటిం పూజయామి. ఓం కుమారగురవే నమః నాభిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గౌరీసుతాయ నమః స్తనౌ పూజయామి. ఓం గణనాయకాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం వటవే నమః నేత్రౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం గణాధిపాయ నమః సర్వాంగ్యాని పూజయామి. 21 పత్ర పూజ. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసునవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరోకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః 21 పత్రాని పూజయామి. 21 దూర్వాయుగ్మ పూజ. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం పాశాంకుశధరాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం అకువాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి.
ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కపిలవర్ణాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం బ్రహ్మచారిణే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మోదకహస్తాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సురశ్రేష్ఠాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గజనాసికాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కపిత్తఫలప్రియాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గజముఖాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సుప్రసన్నాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సురాగ్రజాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం స్కందప్రియాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి. ఓం గజానానాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుకనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబకర్ణాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మధోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పటయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం శ్రీవాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శ్రీగ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరక్తిస్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తపనసప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిద్యాదిరూపాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మదాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జ్యాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనడదాయ నమః. ఓం వటవే నమః. ఓం అవిష్టవరదాయినే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యే నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకినీ మేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సదోత్థితాయ నమః. ఓం విఘ్నాతకారిణే నమః. ఓం విశ్వక్తృషే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్తజగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. అష్టోత్తరశతనామపూజాం సమర్పయామి. ధూపం. దశాంగం గుగ్గులోపేతం సుగంధిం మనోహరం ఉమాసుతనమస్తుభ్యం గృహాణవరదో భవ. ఓం శ్రీ సిద్ధివినాయకస్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా జ్యోతితం మయా గృహాణమంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ సిద్ధివినాయకస్వామినే నమః. దీపం దర్శయామి. ధూపము మరియు దీపములను స్వామికి చూపించాలి. నైవేద్యం. సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవ చరముద్ఘై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. ఓం శ్రీ సిద్ధివినాయకస్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం. పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సిద్ధివినాయకస్వామినే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వాణంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణవరదో భవ. ఓం శ్రీ సిద్ధివినాయకస్వామినే నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి నీళ్ళని వదలాలి. చేతిలో పుష్పాలను పట్టుకొని మంత్రపుష్పం చెప్పుకోవాలి. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన వినాయకేశతనయా సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదనా తదా మూషికవాహన కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిం. ఓం శ్రీ సిద్ధివినాయకస్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు ఆ పుష్పాలను స్వామివారి పాదాల చెంత ఉంచాలి. ప్రదక్షిణం.
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియా మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామిష్టదాయక అకువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ యాని కాని చ పాపాని జన్మాంతర్గృతాని చాతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మా కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సాష్టాంగ నమస్కారం. నమో నమో గణేశాయ. నమస్తే విశ్వరూపిణే నిర్విఘ్నం కురు మే కామం. నమామి త్వాం గజానన అగజనాన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే మమాభీష్టప్రదో భూయో వినాయక నమోస్తుతే. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి ప్రార్థనగా మనసులో కోరికలను చెప్పుకోవాలి. ప్రసీద దేవ దేవేశ ప్రసీద గణనాయక ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం వినాయక వరం దేహి మా ఆత్మ అన్మోదక ప్రియ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. రాజోపచార పూజను అక్షతలతో చేయవలెను. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ఛత్రమాచ్ఛాదయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. చామరైర్విజయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. గీతం శ్రావయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. నృత్యం దర్శయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. వాద్యం ఘోషయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ఆందోళికాన్ ఆరోహయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. అశ్వాన్ ఆరోహయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. గజాన్ ఆరోహయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ కరిష్యే. పునరర్ఘ్యం. అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక గంధపుష్పాక్షతైర్యుక్తం భక్త్యాం దత్తం మయా ప్రభో. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. మగవారు మాత్రమే స్వామివారి వద్ద కొంచెం నీటిని వదలాలి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిశూన్యోనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు. ఇప్పుడు అందరూ కూడా చేతిలో అక్షతలను పట్టుకుని శ్రద్ధగా ఈ కథను వినాలి. పురాణాల ప్రకారం తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరునికి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తుంది. పతిరాక కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఒంటికి నలుగు పిండిని అద్దుకుంది. ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ రూపం చూసి పార్వతికి ముచ్చటేసింది. తన తండ్రి ఉపదేశించిన మంత్రంతో పార్వతి ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ముద్దుగా ఉన్న బాలుడిని చూసి మురిసిపోయి బాలుని వాకిట కాపలగా ఉంచి పార్వతి స్నానానికి వెళ్ళింది. విముక్తి పొందిన శివుడు అంతలో అక్కడికి రాగా బాలుడు తన తల్లి స్నానం చేస్తుందని లోపలికి వెళ్ళడానికి వీలు లేదని శివుని అడ్డుకుంటాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండిస్తాడు. బాలుడి అరుపు విన్న పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేశారు. అతడి శక్తి సామర్థ్యాలను చూసి పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు శివుడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. వినాయకుని అవస్థలు చూసిన చంద్రుడు ఒకేసారి నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని అంటారు. అలాగే చంద్రుని దృష్టి సోకి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం వల్లనే ఋషుల భార్యలు నీలాపనిందల పాలయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మ, నీవు చంద్రుడికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. ఆ శాపాన్ని ఉపసంహరించుకుంటే బాగుంటుందని బ్రహ్మ కోరగా అప్పుడు పార్వతీదేవి దానిని సవరించింది. ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడకూడదని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కృష్ణుడు కూడా వినాయక చవితి రోజు చంద్రుడిని చూసి నీలాపనిందలకు గురయ్యాడు.
సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడిని శ్రీకృష్ణుడే చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు నిందించాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూడడం వల్లే ఈ నింద పడిందని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు శమంతకమణిని వెతికి తెచ్చి తనపై పడిన నిందను పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మా వంటి వారికి గతి ఏది అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించగా, భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకమనోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకునే వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లు గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి విని తలపై అక్షతలను వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి. ఇలా అక్షతలు శిరస్సుపై ధరించడం వల్ల నీలాపనిందలు కలగవు. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చినా ఉపయోగపడినా కూడా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.